స్విచ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఆరే అయింది కదా. ఎంతమంది వాట్సాప్లో మెసేజ్ పంపించిండ్రో. ఫేస్బుక్లో ఎంతమంది లైక్స్ పెట్టిండ్రో. ఓహో, అదే అప్పుడే 9:30 అయింది. అమ్మో, అప్పుడే 4 అయిందా? I wanna be the best in the game, invest in my name. Check no restraints, I'm obsessed with the pain. I ingest, I retain, assess and I change. Possessed by the thought I'll be free one day from society's restraints. Money, clout and fame, a disease, a plague. We all love to hate, have to play the game, have to make a name. All our insecurities are on display. This is war with the enemy, think that it was meant to be. Living in a time where disease is on every screen. I won't let them fester me, I know most are festering. Negativity is a plague for the mentally weak. No mercy, all I got is working. Never stop searching, never quench the thirsty. I'm toxic and psychotic with this logic, you can't stop it. It's been chronic since I was a boy, so neurotic and chaotic. Built to last with the webs I'm weaving. I could change the past with all I'm achieving. Got my foot on gas, never stop competing. If you break like glass, then this life's gonna eat 'em. Make mistakes real fast, then you learn how to beat 'em. If you take off the cast, you can see all the healing.
సర్వర్ వస్తలేదు. ఎస్ వచ్చింది. నెంబర్ 1 2 3 6 7 0 సబ్మిట్. ఎస్ యా. అరే నేను పాస్ అయ్యాను రా. ఎంతరా? 8.8. ఎస్ ఎస్. రిజల్ట్ వచ్చింది కానా పాపా నాకు షర్ట్ నట్టని అన్నా 10వ తరగతి ఫలితాలు వచ్చినాయి కానా 10 ఫలితాలు వచ్చినాయి కానా కొంచెం చూడండి అన్నా ఆల్ టికెట్ నెంబర్ 1 2 2
4 9 6 8 అరే ఏమైందిరా నేను పాస్ అయ్యారా థర్డ్ క్లాస్ ఆరా సెకండ్ క్లాస్ ఆరా ఫస్ట్ క్లాస్ ఆరా క్లాస్ ఆరా ఏం చెప్పలేరా బాబు ఎన్ని మార్కులు వచ్చినాయరా 250 మార్కులు చలో హైదరాబాద్ ఎక్కడ మీది? మాది వేరే ఊరు ఇక్కడ 10th పూర్తి అయిపోయింది ఇక్కడ ఇంటర్ చేయనీకి వచ్చి రూమ్ చూసుకోవాలి నాది రూమే. మనం కలిసి వెళ్దాం దా టైలెట్ కాదురా, టూలెట్. నమస్కారం సార్. నమస్కారం. బయట టూలెట్ చూసాను సార్, రూమ్ ఉందా? ఉంది. రెంట్ ఎంత? నేను ఒప్పుకోను సార్ ఎందుకురా? ఒక చేతి వేలతోటి నేను ఉండలేను సార్ పంచా లేదు సార్ పాయింట్ జోక అస్సలు నవ్వు రాలే. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి సార్? కరెంట్ బిల్ మీరే కట్టుకోవాలి. డబ్బులు మీరు ఇస్తారా సార్ పంచా అస్సలు నవ్వు రాలేదు. నీళ్ళు అస్సలు వేస్ట్ చేయకూడదు. మీరా మేము సార్ ఇంట్లో ఉండేది మీరా మేనా? మీరు కూడా ఉంటారు కదా సార్ రండి, ఇదే మీ రూమ్. సార్ గుమ్మడికాయ ఎందుకు కట్టారు సార్ మీలాంటి వాళ్ళు దిష్టి పెడతారని. ఇదే మీ రూమ్. ఇదే మీ రూమ్. మంచం, ఇది కిచెన్, ఇది లాట్రూమ్, బాత్రూమ్. అమ్మయ్య, రూమ్ దొరికింది. బయటికి సామాన్ అవుతుందారా? సారీ బాస్ సారీ. ఈఎస్సీనా మీ కాలేజీ? అవును. రూమా హాస్టల్? రూమ్ వెతకాలి. రూమ్ దొరికిందా? వెతకాలి. అయితే మా రూమ్లోనే ఉండదా? సరే. ఇదే మా రూమ్. మర్చిపోయాను, నీ పేరు ఏం పేరు? నా పేరు బిట్టు. నా పేరు రాజు. నీ పేరు ఏం పేరు? రామ్ ప్రసాద్
ఫ్రెండ్స్ హాయ్. ఆకలి అవుతుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం రా? నాకు ఉప్మా వస్తే నేను చేస్తా. పోరా మళ్ళా. నాకు ఉప్మా రాదు చేస్తా అని చెప్పిన. తేడాగా ఉందిరా. చూడలేదా బాగా అట్లా తిన్నప్పుడు కడుపు నొప్పి వస్తుంది. నాకేం కాదురా. కడుపు నొప్పి లేస్తుంది. అమ్మయ్య. అప్పుడే ఆయన గుడ్ మార్నింగ్ రా. వాడెక్కడ పోయినరా? అవును ఇక్కడ పోయిందిరా. రేపు కాలేజీకి వెళ్దాం పరా. టైం అయింది. ఈరోజు ఫస్ట్ రోజు రా, సిటీ మొత్తం తిరగొద్దాం. అరే వద్దురా, కాలేజీకి వెళ్దాం. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే అని మనం అడుగుదాం. వాడు ఎక్కడరా? నాకు తెలియదు. అరే రామప్రసాద్, రామప్రసాద్. ఏంట్రా ఇక్కడ వండుకున్నావు? ఇక్కడ రాత్రి అంతా బయటికి వెళ్దాం రా. వెళ్దాం. హైదరాబాద్ మొత్తం నింపాలి. అరే అవును, కాకు ఫోన్ చేయమన్నాడు. హలో హలో సార్. రాజు చెప్పు రాజు. బాగున్నారా సార్? బాగున్నా రాజు. నువ్వు బాగున్నా సార్. పోతున్నావు కాలేజ్కి రెగ్యులర్గా? పోతున్నా సార్. చదువుతున్నావు మంచిగా? బయట తిరగకు, రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళు. సరే మంచి పేరు నాకు, మన ఊరికి మంచి ఇలాగ తేవాలి. మీ అమ్మ నాన్న మంచిగా కష్టపడి నేను హైదరాబాద్లో చదివిస్తున్నారు. మంచిగా చదువుకోరా. సరే సార్. అన్నా మంచిగా ఉండు. సరే సార్. బాయ్. బాయ్ సార్. ఏమైందిరా? ఏం కాలేరా. ఆసనాలు చేయనీకి వచ్చి బిట్టు. చూపించు రామప్రసాద్. ఏంద్రా అలా పండుకున్నావు?
ఈ ఆసనాల శవాసనం ఇది ఒకటి వచ్చారా? ఇంకొకటి వస్తుంది. చూపించు. నాకు నేర్పిరా. నాకు నేర్పి. మీరు పెట్టుకోవాలి. అరే నా కాలు ఎడుతుందా? అరే 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 అమ్మయ్య, ఆసనాలు చేయడం ఈజీ కాదురా. అవును, నేను పోయి టికెట్లు తీసుకొని వస్తా. అరే సినిమాకి వెళ్దాం పారా. అరే నేను రాను రా. అరే ప్లీజ్ రా. అరే నేను చదువుకోవాలి రాను రా. అదే ప్లీజ్ దారా రే. అరే నేను రాను రా చదువు. అరే ఎప్పుడు చదివేనారా, ఎంజాయ్ చేయాలరా, ఎంజాయ్. నీలాగా తిరిగే స్తోమత నాకు లేదురా. ఇక్కడ ఈరా బుక్ నీలాగా తిరిగిపోతుంది కాదురా. నన్ను తిరిగిపోతా అంటావురా? నువ్వు నువ్వేంద్రా పల్లెటూరు అని నాకు చెప్పేది? పల్లెటూరులోనే రా, పల్లెటూరులోనే. కోడికి ఏమైనా లేచి దుప్పటి తీసి మట్ట చేసి ఇంట్లో పెట్టి నీళ్లు తెచ్చి పాలు పిసికి సుప్ప తెచ్చి గడ్డి వేసి పెండ తీసి పిడిగ చేసి అన్నం వండి 6 కూర చేసి దుక్కి దున్ని దూరం నుంచి సాగు చేసి సంపద పెట్టి చేనేసి వరేసి పండించే బియ్యమే రాని తిండి తిండి తిండి. వ్యవసాయంలోనే రా సాయం ఉంది, అగ్రికల్చర్లోనే రా కల్చర్ ఉంది. మీరు తిరుగుడుకు బానిసాయి కల్చర్ నాశనం చేసేస్తున్నారా? మగాడు సినిమా టికెట్లు దొరికినాయి. మీరేంది ఇట్టకటి తీసేసినాక ఈజీగా ప్రెస్ మీద గొడవలు తీసేయాలరా. ఓకేరా. నేను ఉప్మా చెప్తున్నారా? వద్దురా. మనం ఎప్పుడు ఇలాగే ఉండాలిరా. అవునరా. పేపర్ వచ్చిందా? అదే పార్ట్ టైం జాబులు పడ్డాయంటే మనం ఇంటర్వ్యూకి వెళ్దాం రా. ఎక్కడరా? అవునా, పదండ్రా, ఫ్రెష్ అప్ అవుతాం. ఇదేగా మన ఆఫీస్. Coming, sir. Come in. Can I sit, sir? Sit. Give me your resume. మీ పూర్తి పేరు? బిట్టు రావు. క్వాలిఫికేషన్? 10th class.
హైయర్ స్టడీస్ చేయట్లేదా? చేస్తున్నా కానీ పార్ట్ టైం జాబ్ కోసం వచ్చిన. టెన్షన్ పడుతున్నా? లేదు సార్, ఫస్ట్ టైం వచ్చాను, కొంచెం భయం వేస్తుంది. లెట్ మీ స్టార్ట్ ది ఇంటర్వ్యూ. ఎస్ సార్. టాపిక్ వచ్చేసి గ్రామాల్లో అగ్రికల్చర్ ఏ విధంగా డెవలప్ చేయగలరు? వ్యవసాయం అభివృద్ధి కావాలంటే ముందుగా నీరు కావాలి. నీరు కావాలంటే కరెంటు కావాలి. కరెంటు కావాలంటే సోలార్ ఎనర్జీతో కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు. సోలార్ ఎనర్జీ ద్వారా కరెంటు వస్తుంది. ఆ కరెంటు ద్వారా బోర్లు వేసి పంట పొలాలకు నీరు అందించవచ్చు. ఇంకా ఏం చేయగలరు? ప్రాజెక్ట్ వర్క్ ద్వారా రైతులకు పంటలను ఏ విధంగా పండించవచ్చో చూపించవచ్చు. ఓకే మిస్టర్ బిట్టూరావు, చాలా చక్కగా చెప్పావు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మేము మీకు కాల్ చేసి చెప్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. ఇంటర్వ్యూ ఎలా ఉందిరా? చాలా తక్కువ ఉందిరా. సార్ కమ్ ఇన్. కూర్చోస్తా సార్. కూర్చోండి. గివ్ మీ యువర్ రెజ్యూమ్. నీ పూర్తి పేరు? రామప్రసాద్. క్వాలిఫికేషన్? 10th క్లాస్. ఏం చదువుకున్నావు? ఇంటర్ చేస్తున్నా, జాబ్ చేయడానికి వచ్చి. టాపిక్ వచ్చేసి గ్రామాల్లో వ్యవసాయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలరు? గ్రామాలలో రైతులకు వ్యవసాయం పట్ల అవగాహన కల్పిస్తా. థ్యాంక్ యూ మిస్టర్ రామప్రసాద్, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా చెప్పారు. ఆల్ ది బెస్ట్. నేను మీకు కాల్ చేసి చెప్తాను. కాల్ చేసి చెప్తాను. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. లోపల ఎలా ఉందిరా? బుర్ర తినేసింది. నెక్స్ట్. హలో రాకేష్, ఆఫీస్లో ఉన్నారా? ఇంటర్వ్యూ జరుగుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మీట్ అవుతాం. ఓకే. కమింగ్ సార్. కమింగ్. సార్ సిట్. గివ్ మీ యువర్ రెజ్యూమ్. పూర్తి పేరు? రాజ్ కుమార్. క్వాలిఫికేషన్? 10th క్లాస్. హైయర్ స్టడీస్ చేయట్లేదా? ఇంటర్ చేస్తున్నా కానీ పార్ట్ టైం జాబ్ చేయడానికి వచ్చా. ఓకే, లెట్ మీ స్టార్ట్ ఇంటర్వ్యూ. ఎస్. టాపిక్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో పాపులేషన్ అనేది పెరిగిపోతుంది, వ్యవసాయం అనేది కుంటుపడిపోతుంది కదా. దానికోసం డెవలప్ చేయడానికి నువ్వు గ్రామాల్లోకి వెళ్ళి ఏ విధంగా కృషి చేయగలవు? కొన్ని సజెషన్స్ చెప్పు. గ్రామాల్లో వ్యవసాయ శిబిరాలు ఏర్పాటు చేసి రైతుల భూములను భూపరీక్ష చేయించి ఏ విధమైన రసాయనాలు ఎరువులు ఏ విధంగా వాడాలో తెలియజేస్తా. ఓకే మిస్టర్ రాజ్ కుమార్, చాలా చక్కగా చెప్పా. బెస్ట్ ఆఫ్. మేము మీకు కాల్ చేసి చెప్తాం. యూ కెన్ గో. ఏ విధంగా ఉందిరా? బాగానే ఉందిరా. అసలు ముగ్గురు బాగా చెప్పారు. ఎవరికి ఇవ్వాలి జాబు? హలో హలో ఈశ్వర్ సార్, నిన్న వచ్చిన పర్సన్స్ ముగ్గురు బాగా చెప్పారు. జాబ్ ఎవరికి ఇవ్వాలో అర్థం అవ్వట్లేదు. ఓకే, సరే సార్. థ్యాంక్ యూ. అప్పలరాజు, నిన్న వచ్చిన ఇంటర్వ్యూకి వచ్చిన పర్సన్స్ పిలువు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ రామప్రసాద్, బిట్టూరావు, రాజ్ కుమార్, ముగ్గురు బాగా చెప్పారయ్యా. జాబ్ అనేది పోస్ట్ ఒకటే ఉంది. ఎవరికి ఇవ్వాలో నేను డిసైడ్ చేయలేకపోతున్నా. మీరే డిసైడ్ కండి. సార్ వీళ్ళ అమ్మ నాన్నని ఇంగ్లీష్ మీడియం పెట్టి చదివించాలి. ఇలాగే సార్ జాబు. సార్ వీళ్ళ చాలా పేద కుటుంబం సార్. ఇతను చాలా బాగా చదువుతాడు. ఇతనికి ఏం సార్ జాబ్ కూడా చాలా బాగా చేస్తాడు. వాళ్ళ అమ్మనైనా కష్టపడి చదివిపిస్తారు సార్. వానికి ఇలాగే సార్. స్టాప్ ఇట్. మీ ముగ్గురిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తున్నాయా. నేను ఒక డెసిజన్కి వచ్చాను. అదేంటంటే
అదేంటంటే అది నీకు 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 మీ ముగ్గురికి జాబ్ ఇవ్వాలనుకుంటున్నాను. కంగ్రాట్స్. అయ్యో మీరు ఎప్పుడు ఒకరి కాళ్ళపై పడద్దు, మీ కాళ్ళపై మీరు నడవాలి. మీ స్నేహం చూసి చాలా చక్కగా ఉంది అండ్ మీ అందరికీ జాబ్ ఇవ్వాలనుకుంటున్నాను. కంగ్రాట్స్. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2016. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బాయ్స్. మీ శాలరీ వచ్చేసి 50,000. రేపటి నుంచి వచ్చి మీరు జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. కంగ్రాట్స్. సరదాగా జగమంతా చుట్టేసేరా రేపటి నుంచి జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. మగజాతి మాలేలే మగజాతి మేమేలే మగజాతి హక్కేలే మగజాతి మగజాతి మేమేలే మగజాతి మాలేలే మగజాతే ఉంటేనే నీ జాతి నువ్వు మస్తుగా ఉన్నవని నిన్ను దోస్తే చేసుకున్నా ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తావని నేను అసలే అనుకోలే. సెక్సీగా ఉన్నవి చూస్తే ఫిక్స్ అయిపోయి లైన్ వేస్తే నా జోబుకి స్పాటే పెట్టి నా జేబుకి స్పాట్ ఎట్టేసావు. ఏందే ఇంత సొప్పు ఏందే పైసలేం చెట్ల కాయై సమజతలేదా ముటి మార్కుడేందే నీ బలుపేందే నీ జంపరేందే మిర్రర్ లో చూసుకోవే వాట్ ద ఫిష్ నా జోగన్ మగజాతి మాలేలే మగజాతి మేమేలే మగజాతి హక్కేలే మగజాతి మగజాతి మేమేలే మగజాతి మాలేలే మగజాతే ఉంటేనే నీ జాతి. ఈ పాట ఇప్పుడు ఎందుకు పాడడం తెలుసా? యూ డిడ్ ఇట్. ద హోల్ ఫాల్ ఇస్ యోర్స్. బాగా డామినేట్ చేసావు కదా, ఇప్పుడు చూడేమైంది.